कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ సార్ ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి సార్ ఒక ఫోన్ చేసుకోండి సార్ ఎక్స్క్యూజ్ మీ అర్జెంట్గా ఒక ఫోన్ చేసుకోవాలి. నాకు అర్జెంట్ అండి. ప్లీజ్ సార్ కొంచెం అర్జెంట్ ప్లీజ్ 5 minutes చేసుకోండి. థ్యాంక్ యూ. హలో హలో ఎవరండి? బాగున్నావా స్నేహ? ఎవరు మాట్లాడేది? నేను స్నేహ, శ్రీరామ్ని. స్నేహ, నాతో
నాతో మాట్లాడడం నీకిష్టం లేదని నాకు తెలుసు. అందుకే పోయినసారి మీ అన్నయ్య నా చేతికి ఫోన్ ఇచ్చి నీతో మాట్లాడమన్నప్పుడు నువ్వు వెంటనే ఫోన్ కట్ చేసేసా. ఇప్పుడు అలా చేయకు స్నేహ. నేను నీతో చాలా చాలా చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నా పట్ల నీ కోపానికి కారణం నాకు తెలుసు స్నేహ. ఉట్టేసి చెప్తున్నాను, ఆ రోజు పెళ్లిలో తాళిని కాజేసింది నేను కాదు. నిజంగా ఆ పని నేనే చేసుంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేవాడినే కాదు. ఆలోచించు స్నేహ. సర్లే, ఆ విషయం వదిలే. విషయం ఏమిటో చెప్పు. స్నేహ, ఒకప్పుడు మనిద్దరం మంచి స్నేహితులం. కలిసిమెలిసి చదువుకున్నాం. ఇద్దరం కలిసి ఎన్నో నాటకాలు వేశాం. కానీ ఈరోజు మన మధ్య ఆ స్నేహం లేకుండా పోయింది. ఆ రోజు పెళ్లిలో మా చెల్లెలు నా మనసులో ఉన్న విషయాన్ని నీతో చెప్పకుండా ఉంటే బాగుండేది. అది చెప్పడం వల్ల మన స్నేహంలో మొదటిసారిగా చీలిక ఏర్పడింది. అదేం లేదు శ్రీరామ్. నేను నీతో మాట్లాడకపోవడానికి కారణం అది కాదు. ఏదేమైనా మన మధ్య అప్పుడున్న స్నేహం ఇప్పుడు లేదు స్నేహ. ఎలాంటి స్నేహితుల మధ్య అయినా అప్పుడప్పుడు కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడో ఒకప్పుడు తొలగిపోతాయి. అలాగే ఇప్పుడు నువ్వు ఆ అపార్థాన్ని తొలగించావు. థ్యాంక్ యూ స్నేహ. కానీ ఇక్కడ చాలా గొడవలు జరుగుతాయి. ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించానన్న విషయం తెలుసుకుని మీ అన్నయ్య నా మీద చేసుకున్నాను. స్నేహను ప్రేమించిన విషయం ఎందుకు దాచావు? ఆ తర్వాత మీ అన్నయ్య నన్ను కొట్టాడన్న విషయం తెలుసుకుని మీ వాళ్ళు మా వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు పడ్డారు. అదేమిటిదిరా? వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కదా, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏమిటి? ఏమిటా? నీ కూతురు చేసిన నిర్వాకం వల్లొచ్చింది. మా వాణ్ణి అమాయకుణ్ణి చేసి ప్రేమ దోమ అని పిచ్చి నాటకాలాడి అమెరికా సంబంధం రాగానే వాడి మొహాన మసిపూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందే, దానివల్ల వచ్చింది. ఏమిటమ్మా ఇది? నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే ఊరుకునేది లేదు. మా స్నేహం మీ వాడిని ప్రేమించడం ఏమిటి? ఏ అంత తీసిపోయాడా నా కొడుకు? ప్రేమించకపోతే వాడితో చెట్టాపట్టాలేసుకుని ఎందుకు తిరిగింది? చదువుతో పాటు ఆ డాన్స్ పేరు చెప్పి మా వాడితో ఎందుకు తైతక్కలాడాలి? సుబ్రహ్మణ్యం, మీ ఆవిడ లేనిపోని అర్థాలు తీసి మాట్లాడుతోంది. ఇదిగో, నా కూతురే మీ వాడితో ఉండవే. మా కూతురు మీ వాడితో తైతక్కలాడడానికి రాలేదయ్యా. ఇద్దరికి నాట్యం అంటే ఇష్టం కాబట్టి వాడితో కలిసి కొన్ని ప్రదర్శనలు ఇచ్చింది. దానికి అమ్మ దాన్ని పట్టుకుని ఇలాంటి పెడార్థాలు తీయడం మంచి పద్ధతి కాదయ్యో. ఆపోయా నీ నీతిలో. నేను నీ చేత మంచి చెడులు చెప్పించుకోవడానికి రాలేదు. నీ కూతురు నా ఇంటి కోడలు కాలేదనే బాధతో అసలు రాలేదు. నీ కొడుకు నా కొడుకు మీద రౌడీజం చెలాయించినందుకు వచ్చాను. అది ఇంకోసారి జరగకుండా ఉండాలని హెచ్చరించడానికి వచ్చాను. అదే గనక జరిగితే మీ వాడు నా చేతుల్లో అవిటివాడు అవడం ఖాయం. సావిత్రి, ఎంతో స్నేహంగా ఉండే మన రెండు కుటుంబాలు ఇప్పుడు అలా లేవు స్నేహ. ఒకళ్ళనొకళ్ళు శత్రువుల్లో చూసుకుంటున్నారు. నిజమా శ్రీరామ్? అవును స్నేహ. లేకపోతే మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉంటే మా వాళ్ళు వెళ్ళి చూడకుండా ఉంటారా? ఏంటి? మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదా? బహుశా నీకు తెలిసినట్లేదు.
ఈ మధ్య మీ అమ్మకి హార్ట్ ఆపరేషన్ జరిగింది. మన రెండు కుటుంబాల మధ్య చాలా పెద్ద అఘాతం ఏర్పడింది. స్నేహ, నేను చెప్పేది వింటున్నావా? హలో 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 స్నేహ, హలో హలో. కట్ చేసేసిందంటే ఎన్నో విషయాలు చెప్పాను కానీ అసలు విషయం మాట్లాడలేకపోయాను. తను తల్లి కాబోతున్నందుకు కంగ్రాట్స్ చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఎందుకు కట్ చేసిందో ఏమో. ఏమైందమ్మా? స్నేహ, స్నేహ కళ్ళు తెరు. అజయ్, స్నేహ, అయ్యో అజయ్, అజయ్, అజయ్ రారా. Hey, what happened? స్నేహ, స్నేహ. Hey, what's up? Get up, Sneha. స్నేహ లే. Get some water. Ajay, get some water. ఏమైంది మామ్? కొంచెం వెళ్ళి వాటర్ తీసుకురా. Go get స్నేహ, some water. స్నేహ. Hello. లైన్ లో ఎవరు లేరా? నా అనుమానం ఇండియా నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది, అందుకే ఇది ఇలా పడిపోయింది. స్నేహ, స్నేహ. ఏ వర్ష, నీళ్ళు తీసురావే. తీసుకొస్తున్నాను మామ్. స్నేహ, ఇదిగో. స్నేహ, లే లే లేమ్మా. ఏమైందమ్మా? పట్టుకో. కూర్చో. ఏమైంది స్నేహ? స్నేహ, ఏంటి స్నేహ? ప్రతిదానికి ఇలా స్పృహ తప్పి పడిపోతే ఎలా చెప్పు? మామ్, మూర్ఛ రోగం ఉందో ఏమో. అది కాదు అత్తయ్య, మనకి తెలియకుండా అక్కడ ఏమేమో జరిగిపోయాయి. ఎక్కడ? అదే మా ఊళ్ళో మా అమ్మగారికి గుండె ఆపరేషన్ జరిగిందట. దానికోసం మా నాన్నగారి ఇల్లు కూడా అమ్మేశారట. ఇంకా ఏమేమో జరిగాయి అత్తయ్య. దానికి నువ్వేం చేస్తావు? అలా అంటారేంటండి? వాళ్ళు మా అమ్మ నాన్నలు. అక్కడ వాళ్ళు కష్టాల్లో ఉంటే నా మనసుకి కష్టంగా ఉండదు. ఏమండి, నన్ను ఎలాగైనా అక్కడికి పంపించండి. ఎక్కడికి? అదే మా అమ్మ నాన్నల దగ్గరికి. Are you freaking crazy? మీ అమ్మ వాళ్ళు ఉన్నది ఇరుగింట్లోనో పొరుగింట్లోనో కాదు, ఇండియాలో.
అనుకున్నప్పుడల్లా ఇండియాకి వెళ్ళాలి అంటే నో వే. యు కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. కుదరదంటే ఎలాగండి? అసలే అక్కడ తనకి గుండె ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఎలా ఉందో ఏమిటో. ప్లీజ్ అండి. స్నేహ, ఇప్పుడు అంతా అయిపోయింది కదా, దాని గురించి ఎందుకు? ఆయన ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? అది ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అది ఎవరు? అది ఇప్పుడు అవసరమా? ఏమండి ఏమండి ఏమండి, ప్లీజ్ అండి, నన్ను ఇండియాకు పంపించండి. సుందరా సుందరా ఏమండి, ప్లీజ్ అండి, నన్ను ఇండియాకు పంపించండి. నాకు నాకు అమ్మ చూడాలని ఉందండి. కుదరదని ఒక్క మాటలో చెప్పకండి. ప్లీజ్ అండి. ఏమండి, ప్లీజ్ అండి. Stupid idiotic girl. See, listen, స్నేహ, ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. అంతే. That is it. Okay? See, you don't understand. అంత ఈజీ కాదు. Okay? వీసా కావాలి, బోల్డ్ అంత వ్యవహారం ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. అదంతా మీరు చూసుకుంటారు కదా, నన్ను మాత్రం ఎలాగైనా పంపించండి ప్లీజ్. Oh God. ఏమండి, పూర్ గర్ల్, అమెరికా నుంచి ఇండియా వెళ్ళడం అంత ఈజీ కాదమ్మా. చూసావా, నీ చేష్టలు చూసి అందరూ ఎలా నవ్వుకుంటున్నారు. నా ఏడుపు మీ అందరికి నవ్వుగా ఉంటే అది నా తప్పు కాదు. మీరు నన్ను ఇండియాకి పంపిస్తారా లేదా? హలో బ్రదర్, ఇప్పుడు నువ్వు కాదన్నావంటే మీ ఆవిడ ఇక్కడ నుంచి ఇండియాకు స్ట్రైట్ గా నడిచెడిపోయేలా ఉంది. వర్ష, ఓకే? స్నేహ, చేసిన న్యూసెన్స్ చాలు. ప్లీజ్ వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే? అంటే నన్ను పంపించొద్దని నిర్ణయించుకున్నారా? ప్లీజ్ మామ్, దీనికి ఎలా చెప్తావో చెప్పు, నాకు అర్థం కావడం లేదు. షీఈస్ పిస్సింగ్ మీ ఆఫ్. ఐ డోంట్ నో. దానికి ఎలా చెప్పినా వేస్ట్. ఎగ్జాక్ట్లీ. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు. ముందు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇది ఇక్కడ చేసిన గొడవ అంతా చెప్పు. అవును, సరే, మా నాన్నకి ఫోన్ చేయండి. మా నాన్న చెప్తారు కదా, అప్పుడు అప్పుడు ఎలాగైనా మీరు నన్ను పంపిస్తారు. మా నాన్నకి ఫోన్ చేయండి. హలో అంకుల్, అజయ్ స్పీకింగ్. బాబు అజయ్, నువ్వా? ఎలా ఉన్నావు బాబు? బాగున్నావా? యా, బాగానే ఉన్నాను. అంకుల్, మీ అమ్మాయి ఇక్కడ పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ ఇరిటేట్, టార్చర్ చేస్తోంది. ఏం చేసింది బాబు? అత్తయ్య గారికి ఈ మధ్య హార్ట్ సర్జరీ జరిగిందట. ఆ విషయం తెలిసి ఇండియాకి రావాలని గొడవ చేస్తుంది. ఓ, ఇది ఏమైనా సింగపూరా, మలేషియానా అంత ఈజీగా రావడానికి? నేను ఎన్నిసార్లు చెప్పినా తను వినడం లేదు. వాట్ ఇస్ దిస్ అంకుల్? బాబు, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఓ ప్లీజ్ డూ అంకుల్, ప్లీజ్. నాన్న, 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 అమ్మకేమైంది నాన్న? ఏమీ కాలేదమ్మా. దీనికోసం ఎందుకమ్మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది పెట్టడం ఏమిటి నాన్న? అక్కడ అమ్మ పరిస్థితి అలా ఉంటే. అమ్మా, ఇప్పుడు బాగానే ఉంది కదా. చూడు, దేవుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయ్యి మీ అమ్మ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉంది. ఏనన్నా, ఎంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇదిగో, ఇందుకేనమ్మా నువ్వు ఇలా బెంబేలు ఎత్తిపోతావని నీకు చెప్పలేదు. అసలు నీకు ఈ విషయం ఎలా తెలిసింది? అది నేను తర్వాత చెప్తాలే గాని మీరు ముందు ఫోన్ అమ్మకి ఇవ్వండి అన్న. నేను అమ్మతో మాట్లాడాలి. అమ్మతో మాట్లాడేది ఏముంటుందమ్మా? తను బాగానే ఉందని చెప్తున్నాను కదా. అది సరే గాని అసలు ఇదంతా నీకు ఎవరు చెప్పారో ముందు చెప్పు. ఆ రాఘవయ్య గడేనా? వేస్ట్ ఫెలో. వాడు నీ ఫోన్ నెంబర్ అడిగినప్పుడే అనుకున్నాను
వాడే నీకు ఈ విషయాలని చెప్తాడని. ఇదిగో పని పాట లేక వాడు అస్తమానం నీకు ఫోన్ చేస్తూ ఉంటాడు. వాడే చెప్పుంటాడు ఇవన్నీ. ఉండవు, వాడి పని చెప్తా. ఆయన చెప్పలేదు నాన్న, నాకు శ్రీరామే చెప్పాడు. ఏంటి శ్రీరామ? ఓ, ఇదంతా వాడి పనా? అయినా అసలు వాడు నీకెందుకు ఫోన్ చేశాడమ్మా? నీతో వాడికి పనేంటి? మామూలుగానే పరామర్శించడానికి ఫోన్ చేశాడు. ఏంటి పెళ్ళైన ఆడపిల్లతో పరామర్శలు ఏమిటే? బుద్ధి లేకపోతే సరే. ఒకవేళ అందుకే చేశాడు అనుకో, ఇక్కడ జరిగేవన్నీ నీకు పోసగుచ్చినట్టు చెప్పాలా? ఆ విషయాలని వదిలేండి నాన్న, నన్ను పంపించమని వీళ్ళకి చెప్పండి నాన్న. అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి సాధించేది ఏమీ లేదు. మీ అమ్మ ఆరోగ్యం ఇక్కడ బాగానే ఉంది. అలా అంటారేంటి నాన్న? ఇంకెలా అనమంటావే? అసలు నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ శ్రీరామ్ గారి కోసమే కదా. మీరనేది నాకంతా తెలుసు. డాన్సులని నాటకాలని వాడితో కలిసి నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నాకన్నీ క్షుణ్ణంగా తెలుసు. నా కూతురు నిప్పని ఇన్నాళ్ళు పిచ్చిగా అనుకున్నానే. నువ్వేమిటో ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నానే. మీరు ఇలా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దేనికి ఆశ్చర్యం? నీ గుట్టంతా బయటపడిందనా? చూడు స్నేహ, నా ప్రాణం కంటే విలువైన ఉద్యోగాన్ని నీకోసం పోగొట్టుకున్నానే. చూడు, నిన్ను అక్కడ గొప్పింటి కోడల్ని చేశానే. ఆ అదృష్టాన్ని చివరిదాకా నిలబెట్టుకో. నువ్విక్కడ ఎవరి కోసం రావాల్సిన అవసరం లేదు. పెట్టే ఫోను. జీవితం ఒక పరే అద్దమై చేరదా, ఒక క్షణం జారిన ముక్కలై మిగలదా. జీవితం ఒక పరే అద్దమై చేరదా, ఓ క్షణం జారిన ముక్కలై